నెక్స్ట్ వన్ మనకి రాగా సిల్క్ అండి. రాగా సిల్క్ మంచి బ్లాక్ కలర్ తీసుకున్నాం. ఓకే, బ్లాక్ కలర్ పైన అంతా కూడా ఒక జరీతో మనం ఒక బుటీస్ లాగా మనం అందంగా మనం వర్క్ అనేది మనం చేయించామండి గోల్డ్ కలర్ తో. పైన బోర్డర్స్ వచ్చేకాడికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. రెండు వైపులు కూడా మనం బ్లాక్ కలర్ ఉంది కాబట్టి చక్కగా రెడ్ కలర్ కాంబినేషన్ తో మనం పైపింగ్ అనేది కూడా మనం క్రియేట్ చేసామండి. సైడ్ బోర్డర్ హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం పళ్ళు దగ్గర 0 సైజ్ నెట్టెడ్ తీసుకున్నాం. ఆ నెట్టెడ్ పైన అంతా కూడా గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ తో మనం చాలా అందంగా మనం వర్క్ అనేది ఒక డిఫరెంట్ గా అన్నమాట తీసుకుంటే ఇక్కడ కూడా రెడ్ కలర్ తో మనం గోల్డ్ కలర్ పైపింగ్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. ప్యూర్ రాగా సిల్క్ మొత్తం శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా బుటీస్ అనేది ఉంటుంది. కింద వైపు వచ్చే బోర్డర్ మనం డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. పళ్ళులో ఉన్నట్టుగానే మనం 0 సైజ్ నెట్ ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ తో పళ్ళులో చూసిన సేమ్ వర్క్ అనేది మనం కింద బోర్డర్ లో కూడా మనం అందంగా క్రియేట్ సేమ్ కలర్స్ కాంబినేషన్ బోర్డర్ మొత్తం శారీ అంతా కూడా వస్తుంది. పైన ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కడ్డీ బోర్డర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో పైపింగ్ కూడా తీసుకున్నాం. బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేకాడికి బోర్డర్ కడ్డీ బోర్డర్ కలర్ తో మనం బ్లౌజ్ అనేది మనం అందంగా తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి బ్లాక్ కలర్ ఉంది, గోల్డ్ కలర్ తో బ్లౌజ్. అలాగే సారీలో మనం ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. ఫుల్ సారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2400 పడుతుంది. 2400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్, అంటే ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉందండి. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ పైన అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో మనం వీవింగ్ మనం చక్కగా మనం అందంగా హైలైట్ చేస్తున్నాము. ఈ మంచి పింక్ కలర్ కి మనం వచ్చేకాడికి గ్రీన్ కలర్ తో మనం పళ్ళు అనేది మనం కాంట్రాస్ట్ కలర్ అనేది మనం తీసుకున్నామండి. పికాక్ గ్రీన్ కలర్ కి అంతా కూడా ఒక మ్యాంగోస్ లాగా మనం అందంగా మనం జరీతో వీవింగ్ తీసుకున్నాం. మళ్ళీ ఆ మ్యాంగోస్ లో కూడా ఏంటంటే ఒక చాక్లెట్ కలర్ లాగా మనం ఒక షేడెడ్ లాగా మనం అందంగా క్రియేట్ చేసామండి. అండ్ డార్క్ గ్రీన్ తో కూడా మనం తీసుకున్నాం అన్నమాట. ఒక కార్నర్ వచ్చేసరికి మ్యాంగో డిజైన్, ఇంకో కార్నర్ వచ్చేకాడికి ఫ్లవర్ అండ్ క్రీపర్ తో మనం అందంగా హైలైట్ చేసాం అన్నమాట. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ మెటీరియల్ అండి, ప్యూర్ జార్జెట్. సేమ్ పింక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ పికాక్ గ్రీన్ తో ఒక బోర్డర్ అనేది హైలైట్ చేసాం. ఇంకో బోర్డర్ వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నామండి. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం బోర్డర్స్ అనేది మనం తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం జరీతో మనం చాలా అందంగా ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం చక్కగా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. వచ్చే బోర్డర్ మాత్రం చాలా బాగుంటుందండి. మళ్ళీ ఒక డిఫరెంట్ గా మనం ఒక కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం. సేమ్ కాంబినేషన్ ఉంటుంది కానీ వీవింగ్ లో వచ్చే జరీ అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా కాంబినేషన్ లాగా మనం డిజైనింగ్ లో కూడా మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. ఒక టర్నింగ్ క్రీపర్ ని బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. పైన ఉన్న బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ ఇలా బంచెస్ లాగా ఉంటుంది అన్నమాట. సారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్ అన్నమాట. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేకాడికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చామండి. ఓకే, బాగుంటుంది. ఒక బ్రొకెట్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాము. ఇలా డైమండ్ డిజైన్ పైన బ్లూ కలర్ జరీతో మనం తీసుకున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4900 పడుతుంది. 4900 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కోటా సిల్క్ అండి. కోటా సిల్క్ బాగుంటుంది. మంచి కాపర్ సల్ఫేట్ కలర్ తీసుకున్నాం. దానిపైన అంతా కూడా మనం అదే కాంబినేషన్స్ ఒక ప్రింటింగ్ అనేది మనం ఒక 3 డిజైన్స్ లాగా మనం చక్కగా మనం ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ అంతే దగ్గరగా మనం ఒక పింక్ కలర్ తో మనం మిర్రర్ వర్క్ కూడా మనం అందంగా క్రియేట్ చేస్తాం. చాలా దగ్గర ఇచ్చారు. దగ్గరగా మనం తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి అంతే దగ్గరగా వస్తుందండి. బోర్డర్స్ వచ్చేకాడికి చాలా డిఫరెంట్ గా బోర్డర్స్ అనేది మనం క్రియేట్ చేసామండి. ఒక వీవింగ్ బోర్డర్ అనేది పింక్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసి ఒక గోల్డ్ కలర్ తో కూడా ఒక పైపింగ్ అనేది కూడా మనం అందంగా ఇచ్చామండి. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి 3 sides. పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మళ్ళీ మన కింద వైపు కూడా సేమ్ వీవింగ్ బోర్డర్ పింక్ కాంబినేషన్స్ తో మనం అందంగా క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారండి. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి పింక్ కలర్ తో మనకి బోర్డర్స్. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం సేమ్ వీవింగ్ బోర్డర్ ఇచ్చామండి. బాగుంటుంది. ఒక డిఫరెంట్ గా మనం కోటా శారీని క్రియేట్ చేసాం అన్నమాట. వీటిలో కూడా కలర్స్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1425 రూపీస్ కి 1425 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ అండి. ఓకే, మంచి కనకాంబరం షేడ్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యూర్ షిఫాన్ ఉంది కాబట్టి మళ్ళీ ఒక లైన్స్ లాగా కూడా మనం అందంగా మనం సెల్ఫ్ లైన్స్ లాగా మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక నెటెడ్ ఉంటుంది. నెటెడ్ పైన అంతా కూడా మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం అందంగా క్రియేట్ చేసాం అనమాట. నెటెడ్ వచ్చి 0 సైజ్ నెటెడ్ తీసుకున్నాం. ఒక ఆఫ్ వైట్ కాంబినేషన్, దాంతో సబ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం క్రీపర్ అంతా
కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి మంచి కనకాంబరం షేడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ షేడ్స్ లో లైట్ అండ్ డార్క్ 5 కలర్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం విత్ కుందన్స్ తో ఇచ్చారు. చేస్తూ ఇక్కడ గోల్డ్ కలర్ తో కూడా మనం ఒక కడ్డీ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి ఈ బోర్డర్ అనేది వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో చాలా చక్కగా కుందన్స్ అంతా కూడా మనం అందంగా దగ్గరగా తీసుకున్నాం. సారీ వచ్చేకాడికి ఇలా ఉంటుందండి. కింద బోర్డర్ కూడా ఉంటుంది. పైన ఉన్నట్టుగానే మనం కింద వైపు కూడా మనం సేమ్ కాంబినేషన్స్ ఆ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం అన్నమాట. 5-6 కలర్ కాంబినేషన్స్. ఇలాంటి ఫాలింగ్ మెటీరియల్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ రా సిల్క్ తో మనకి సేమ్ కనకాంబరం షేడ్ తీసుకున్నాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1950 పడుతుందండి. 1950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కోటా సిల్క్ అండి. ఓకే, బాగుంటుందండి. వీట్ కలర్ తీసుకున్నాం. వీట్ కలర్ పైన అంతా కూడా మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో మిర్రర్ వర్క్ అనేది అందంగా క్రియేట్ చేసామండి. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే అంతే అందంగా కూడా మనం ఇక్కడ ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్ కూడా మనం అందంగా ఇచ్చామండి. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఒక ఫ్లవర్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో కూడా ఒక మిర్రర్ వర్క్ అండ్ గ్రీన్ కలర్ మిర్రర్ వర్క్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. బోర్డర్ ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూగా వస్తుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఇలా వస్తుంది. డిజైనర్ బ్లౌజ్ 2 నెక్ పార్ట్స్ ఇచ్చారు. తో మనం అందంగా క్రియేట్ చేసామండి. అది కూడా ఏంటంటే రెడ్ అండ్ ఆరెంజ్ తో మనం ఒక తీగలాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మిడిల్ లో వచ్చేకాడికి మిర్రర్ వర్క్ తో కూడా మనం 2 సైడ్స్ కూడా మనం క్రియేట్ చేసాం. బోర్డర్స్ వచ్చేకాడికి కూడా అంతే అందంగా మనం క్రియేట్ చేసామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 870 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 870 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ కూడా చూద్దాం. ఇది వచ్చి మనకి టిష్యూ కోటాల వెరైటీ అండి. టిష్యూ కోటా. ఓకే, ఎల్లో కలర్ తీసుకున్నాము. ఈ ఎల్లో కలర్ పైన అంతా కూడా టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తో మనం ఇక్కడ పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక అప్లిక్ వర్క్ లాగా మనం అందంగా క్రియేట్ చేసామండి. అది కూడా ఏంటంటే ఒక పింక్ కలర్ తో మనం ఒక డిఫరెంట్ గా మనం మిర్రర్ వర్క్ అండ్ గ్రీన్ కలర్ తో కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. సారీ వచ్చేకాడికి బాగుంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ఎల్లో కలర్ అనేది మనం హైలైట్ అవుతూ తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి రా సిల్క్ తో పింక్ కలర్ తో ఒక బోర్డర్ ఉంటుంది. ఇంకో బోర్డర్ గోల్డ్ కలర్ అండ్ రాయల్ బ్లూ తో కూడా ఒక చిన్న పైపింగ్ అనేది మనం క్రియేట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తో ఎల్లో కలర్ తో ఉంటుందండి. కింద వైపు వచ్చే బోర్డర్ హైలైట్ అన్నమాట సారీకి. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనకి పళ్ళులో ఉన్నట్టుగానే మనం పింక్ కలర్ తో ఒక అందంగా మనం ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ తో కూడా ఒక లీఫ్ అనేది మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ గ్రీన్ కలర్ తో మిర్రర్ వర్క్ అనేది మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఈ సారీ బ్లౌజ్ కూడా మనం డిఫరెంట్ గా ఇచ్చామండి. బ్లౌజ్ కూడా బాగుంటుంది. డిజైనర్ బ్లౌజ్ పింక్ కలర్ తో మనం జరీ బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాం. వన్ సైడ్ పింక్ కలర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేకాడికి జరీ ఫ్లవర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్. సారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి 2475 రూపీస్. 2475 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే రాజేందర్ గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.